అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 5. రాసిన వారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, సమీర ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా గౌతమ్ ఉన్నాడు. తనకి మాట్లాడాలని మనసే రావడం లేదు. అయినా బాధను బయట పెట్టకుండా, ఏంటో చెప్పండి అంది అసహనంగా. నీతో ఒక విషయం చెప్పాలి సమీర అన్నాడు. మీరు చెప్పడానికి నేను వినడానికి ఇంకేముంది అంది. నీ కోపానికి అర్థం ఉంది, కానీ ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు బాధగా. సరే ఏంటో చెప్పండి, నాకు నిద్ర వస్తుంది అంది. సమీర, నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా పెద్దగా ఇష్టం ఉండదు. దానికి బలమైన కారణమే ఉంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆ రోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు. దానికి నన్ను క్షమించు అన్నాడు. సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది. మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ సమీర అన్నాడు ప్రేమగా. ఇంకా ఎక్కువ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. తర్వాత రోజు ఉదయం నిద్ర లేచి రెడీ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారు గౌతమ్. సమీర అలాగే పడుకొని ఉంది. ఉమాగారు సమీర దగ్గరకు చాలా సంతోషంగా వచ్చింది. సమీరను నిద్రలేపి కాఫీ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఏంటత్తయ్యా అంత సంతోషం అంది. చెప్తే నువ్వు కూడా అంతే సంతోషంగా ఉంటావు తల్లి అంది. ఏంటో చెప్పండి కంగారు పెట్టకుండా అంది. సాయంత్రం నువ్వు గౌతమ్ కేరళ వెళ్తున్నారు అంది. ఎందుకత్తయ్య ఇప్పుడు? నాకు వెళ్ళాలని లేదు అంది. పిచ్చిపిల్ల, వాడిప్పుడు ముందు గౌతమ్ కాదు, చాలా మారిపోయాడు అంది ఉమాగారు. అంటే అర్థం కాలేదత్తయ్య. అవును తల్లి, వాడు నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు. ఎప్పటికీ నీ చేతిని విడిచిపెట్టను అని మాట ఇచ్చాడు అంది. ఏంటత్తయ్య మీరు చెప్పేది నిజమా? నిజమే సమీరా. రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత వాడు నాతో మాట్లాడాడు. తనని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా చేయను. తను ఎప్పటికీ నా వైఫ్ అన్నాడు. ఎందుకు ఈ మార్పు అని అడిగితే, తన జీవితాన్ని తన అంగీకారం లేకుండానే పాడు చేశాను అనే బాధ నాకు నిన్న తనని హాస్పిటల్లో చూసినప్పుడు అర్థమైందమ్మా. మరీ నేను అంత చెడ్డవాడినా అనిపించింది అన్నాడు. అందుకే ఎన్ని రోజులు ఇలా ఉంటాను, మిమ్మల్ని తనని బాధ పెడుతూ. మారాలి కదా అమ్మా అన్నాడు తల్లి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అమ్మా. తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఆఫీస్ పనులు అన్నీ ఈరోజు చూసుకొని సాయంత్రం త్వరగా వస్తాను అన్నాడు. హనీమూన్కి కూడా ప్లాన్ చేశాడు తల్లి అంది ఉమాగారు పట్టరాని సంతోషంతో. ఇది అంతా కళా నిజమా అనే భ్రమలో ఇంకా ఉంది సమీర. అత్తయ్య, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని ఉమాగారిని కౌగిలించుకుంది సమీర. అవును తల్లి, నాకు మీ మమ్మయ్య గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. నిద్ర లేచిన తర్వాత నిన్ను ఒక్కసారి కాల్ చేయమని చెప్పాడు తల్లి అంది. అలాగే అత్తయ్య, చేస్తాను. త్వరగా తినడానికి రా సమీరా అని చెప్పి గది తలుపులు వేసుకొని వచ్చేశారు ఉమాగారు. గౌతంలో ఇంత మార్పా? అస్సలు ఊహించలేదు అని చాలా సంబరపడిపోతుంది. ఇప్పుడు కాల్ చేయాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ సమీరా, తిన్నావా? గౌతమ్ నుంచి అంత ప్రేమగా మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ అని. లగేజ్ ప్యాక్ చేయి సమీరా అని ఇంకో మెసేజ్ చేశాడు. అలాగే అండి. సమీర తనని అర్థం చేసుకుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ సమీర కూడా చాలా హ్యాపీగా ఉంది. సాయంత్రం కలిసి తన భర్తతో ప్రయాణం గురించి చాలా కలలు కంటూ ఉంది. వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి సంతోషంగా కౌగిలించుకుంది. మీలాంటి అత్తయ్య నాకు దొరకడం నా అదృష్టం అని చెబుతుంది. మీ సంతోషమే మా సంతోషం తల్లి అంటుంది ఉమాగారు. సరే, నువ్వు తినేసి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకో, నేను వంట పూర్తి చేస్తాను అంటుంది. అత్తయ్య, నేను చేస్తాను, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటుంది. పర్లేదు తల్లి, నువ్వు వెళ్ళి త్వరగా అన్ని సిద్ధం చేసుకో అంటుంది. అలాగే అత్తయ్య అని వెళ్తుంది. సాయంత్రం గౌతమ్ రావడం, ఇద్దరూ కలిసి ఉమాప్రతాప్ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతారు. కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మొదలైంది. సిటీ దాటిన తర్వాత సమీరా అన్నాడు గౌతమ్. చెప్పండి అంది కొంచెం సిగ్గుపడుతూ. నిన్ను చాలా బాధ పెట్టాను కదా, అన్నిటికీ కలిసి సారీ అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సారీ, అంగీకరించాను. హ్యాపీయా అంది. చాలా హ్యాపీ సమీరా అన్నాడు. కానీ మీరు కారణం మాత్రం చెప్పలేదు. ఎందుకు అలా ఉంటున్నారు అని అంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అన్నాడు. ఓకే అండి, మీ ఇష్టం, బలవంతం పెట్టను. కానీ ఇంకెప్పుడు నన్ను వద్దు, వెళ్ళిపో అన్నట్టు మాట్లాడకండి అంది. అలాగే సమీరా అన్నాడు. సమీర కాసేపు అలాగే కళ్ళార్పకుండా గౌతమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ అది గమనించి ఏంటి అన్నాడు కళ్ళతో సైగ చేస్తూ. ఏం లేదు అని చిన్నగా నవ్వుతూ బదిలిచ్చింది. ఒక నైట్ మొత్తం పడుతుంది వాళ్ళు కేరళ వెళ్ళడానికి.
తినేసి వెళ్ళడానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు గౌతమ్. తన వెనకే సంతోషంగా వెళ్తుంది. రెస్టారెంట్లోకి అడుగు పెట్టడం, ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది. నీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు సమీరా అంటాడు గౌతమ్. మీరు ఏది తింటారో అదే చెప్పండి అని అంటుంది తను. కాసేపటికి ఇడ్లీ సాంబార్ తింటూ ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది అని ఆస్వాదిస్తూ తింటారు. తిన్న తర్వాత సమీర అడుగుతుంది, ఇప్పుడు కేరళ ఎందుకు అని. ఎన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము, మార్పు సహజంగా రావాలి అంటే ప్రదేశం కూడా మారాలి సమీరా. నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఇంక నుంచి నువ్వు బాధపడే ఏ పని చేయను అన్నాడు. ఇది కలో నిజమో ఏమీ తెలియడం లేదు, కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉందండి అంది. ఇది కల ఏం కాదు అని గిలుతాడు. సరే, టైం అవుతుంది, పద బయలుదేరదాము అన్నాడు. తర్వాత రోజు ఉదయం 10 గంటలకు కేరళకు చేరారు. కాసేపు నిద్రపోయి తర్వాత విజిటింగ్ ప్లేస్కి వెళ్ళారు. చీకటి పడుతుంది అనగా మళ్ళీ క్యాటేజ్కి వచ్చారు. మొదటిసారి ధైర్యంగా గౌతమ్ గుండెల మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంది సమీర. ఇద్దరిలోనూ కొత్త భావన మొదలైంది. ఇలా జీవితాంతం మీ గుండెలపైన నిద్రపోవాలని ఉందండి అంటుంది. ఐ లవ్ యూ సమీరా అంటాడు. ఐ లవ్ యూ టూ అంటుంది సమీర. పెళ్ళైన 7 నెలల తర్వాత ఇద్దరు ఒక్కటయ్యారు సంతోషంగా. అలా వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. గౌతంలో చాలా మార్పు వచ్చింది. సమీరాను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ మార్పులో ఏమైనా తేడా ఉందేమో అని ప్రతాప్ గారు గౌతమ్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక పక్క సంతోషంగా ఉన్నారు కొడుకు కోడల్ని చూసుకొని. అలా 1 సంవత్సరం గడిచింది. కొద్ది రోజుల తర్వాత అమెరికా నుంచి గౌతమ్ వాళ్ళ మరదలు వచ్చింది. తన పేరు మధు. సమీర చాలా బాధపడుతుంది మధు తన భర్తకు దగ్గరగా ఉండడం చూసి. మధు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. ఒకరోజు గౌతమ్ని అడిగింది ఇంక దాచుకోలేక, మీరు మధుని ప్రేమించారా? సమీరా, ఏం మాట్లాడుతున్నావు, అసలు అర్థమవుతుందా అన్నాడు. నిజమే మాట్లాడుతున్నానండి అంది. చూడు, చూసే కళ్ళు అన్నీ నిజమే చెప్పాలని లేదు. తను నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము. ఆ మాత్రానికి తప్పుగా ఎలా అనుకుంటావు అన్నాడు. ఏ భార్య అయినా అలాగే అనుకుంటుందండి. తన భార్య తనతో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు అని ఎలా మీరు అనుకుంటారో, అలాగే తన భర్త తనతో తప్ప ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు అని మేము అనుకుంటాము అంది. అనుకో, తప్పులేదు, కానీ తప్పుగా అనుకోవద్దు సమీరా. నువ్వు భయపడేంత సాన్నిహిత్యం మా మధ్య లేదు. మేము చాలా మంచి స్నేహితులము. తనకి వచ్చే నెలలో పెళ్ళి. తండ్రి లేని పిల్ల కాబట్టి అన్నీ దగ్గర ఉండి మనమే చూసుకోవాలి. మీ చెల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేశామో ఇప్పుడు మధు పెళ్ళి కూడా అలాగే చేయాలి అన్నాడు. సారీ, మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంది. భర్తలను అవమానించడం భార్యలుగా అది మీ హక్కు కదా. పర్లేదులే పెళ్ళాం గారు అన్నాడు సూటిగా. సిగ్గుపడింది తను. గౌతమ్తో మాట్లాడుతూ ఉండగానే తన కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది. వెంటనే గౌతమ్ టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. మీకు శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు అంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గౌతమ్ అయితే తన తండ్రి అవుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. తనకి ఏం కావాలన్నా అడిగితే చాలు అన్నట్టు అందరూ చూసుకుంటున్నారు. మధు పెళ్ళి కూడా దగ్గర పడింది. కానీ మధుకి పెళ్లి చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదు అన్నట్టు డల్గా ఉంది. అది గమనించిన ప్రతాప్ గారు పిలిచి అడిగారు, ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు మధు, ఎందుకు అంత డల్గా ఉన్నావు అన్నాడు. అదేం లేదు మావయ్య అంది తను. సమీర కూడా గమనిస్తుంది మధుని. అస్సలు పెళ్లి కల లేదు తనలో అనుకుంది. రేపు పెళ్ళి అనగా ముందు రోజు గౌతమ్తో మాట్లాడింది మధు. అది అంతా చూసిన సమీర షాక్ అయింది తను. ఇంకా ఉంది, ఇంతకీ మధు గౌతమ్తో ఏం మాట్లాడింది, సమీర ఎందుకు షాక్ అయిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.